హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు చూసుకుంటే కూడా మొత్తం మీద 25 మంది మాత్రం లోపల చిక్కుకొని పోయారు. దట్టమైన పొగలు రావడంతో ఉదయమే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 17 మంది వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. దాంట్లో 18 మంది వరకు హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత 17 మంది మాత్రం చనిపోయారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ఒక్కరు మాత్రమే ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. మిగతా మంది అందరినీ కూడా స్థానికంగా హాస్పిటల్ దగ్గరికి తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది రావడం జరిగింది. కుటుంబానికి సంతాపం కూడా తెలిపారు. ఇప్పటికే డీజీపీ జితేందర్ కూడా ప్రస్తుతం మీడియాని అడ్రస్ చేస్తున్నారు. అదే కాకుండా పున్నం ప్రభాకర్, చాలామంది అంటే కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. పూర్తిగా కూడా ఇన్స్పెక్ట్ చేశారు. సివి ఆనంద్, అదే కాకుండా చాలామంది అనేక మంది అధికారులు రావడం అయితే జరిగింది. ఇప్పటికే ఇన్సిడెంట్కి సంబంధించింది ఒఫీషియల్గా మాత్రం ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలము మంత్రి పున్నం మాత్రమే చెప్పారు. 17 మెంబర్స్ని మాత్రము రెస్క్యూ చేశామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలంలో ఎంతమంది చనిపోయారు అనేది కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పటికే పలువురికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది చనిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మొత్తం వివరాలంతా కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ డీజీపీ, అదే కాకుండా సౌత్ జోన్ స్నేహ మేరా కూడా అక్కడనే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. అధికారులు అందరూ కూడా లోపలనే ఉన్నారు. లోపల ఎంతమంది చనిపోయారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది కూడా డీజీపీ జితేందర్ ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తే కూడా ఏసీ అంటే మొదట షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ తర్వాత ఏసీ అనేది కూడా పూర్తిగా చూసుకుంటే కూడా ఎక్స్ప్లాయిట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తుంటే కూడా ఒకటే ఫైర్ ఎగ్జిట్, అంటే ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం, ఒకటే ఎంట్రీ మరియు ఎగ్జిట్ అంతా కూడా ఒకటే ఉండడం. దాని తర్వాత ఏదైతే మనకు అక్కడ ల్యాడర్ కనిపిస్తుందో ఆ ల్యాడర్ వేసుకొని మరి ఆ కిటికీల నుంచి బయటకు వచ్చారని కూడా తెలుస్తుంది. సుమారుగా 25 మంది మాత్రము చిక్కుకొని పోయారని కూడా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఒకటే ఎగ్జిట్ ఉండడం, ఒకటే ఎంట్రీ ఉండడం చాలా ఇబ్బందులు అయిందని కూడా మొత్తం కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తం అయిందని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా కమర్షియల్ ప్లేసెస్లో రెసిడెన్సీ ఏరియాస్ చేస్తున్నారు. దీనివైపు కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎవరు కూడా తీసుకోకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఫైర్ యాక్సిడెంట్ అని కూడా తెలుస్తుంది. ఒక్కసారి విజువల్స్లో చూస్తుంటే కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నార్మ్స్ లేకపోవడం, ఈ రెసిడెన్సీ అంటే కమర్షియల్ ఏరియాని కూడా రెసిడెన్సీ చేసుకోవడం, ఇక్కడనే షాప్, దాని పక్కనే వీళ్ళు నివసించడం, దానివల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా మారిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఫైర్స్కి సంబంధించిన నార్మ్సే కానీ, ఫైర్ ప్రికాషన్సే కానీ, ఎటువంటి రెగ్యులైజేషన్స్కి సంబంధించినవి ఏవి కూడా వీళ్ళు పాటించకపోవడం, ఉదయం 6:30 ప్రాంతంలో అందరు నిద్రిస్తున్న సమయంలో షాప్స్ కూడా చార్మినార్ పరిసర ప్రాంతం అంతా కూడా 11 o'clock, 10:30, 11 o'clock ఆ టైంకి తెరుస్తూ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో దట్టమైన పొగలు రావడము, చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా మంటలు ఎగసి పడడం, వెంటనే వాళ్ళు కాన్షియస్ అవ్వడం, అక్కడి నుంచి పరుగులు తీస్తూ వచ్చే క్రమంలో ఎగ్జిట్ అంతా కూడా ఫైర్తో నిండిపోవడం. అంటే మొత్తం మీద కూడా 2 ఫ్లోర్స్, అంటే ఏదైనా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ ఉంటాయి, ఈ 2 కూడా తగలబడిపోవడం, పూర్తిగా కూడా వాళ్ళకి బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేకపోవడం. అంటే ఫస్ట్ థింగ్ కమర్షియల్ ప్లేసెస్లో ఒక ఫైర్కి సంబంధించినది సేఫ్టీ టూల్స్ పెట్టుకోకపోవడం, కమర్షియల్ ఏరియాలో వీళ్ళు రెసిడెన్సీ చేసుకోవడం, బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్, ఎక్కడైనా ఇటువంటి యాక్సిడెంట్ అయినా కూడా బయటికి వెళ్ళడానికి ఎటువంటి ఒక రూట్ లేకుండా కూడా వీళ్ళు ఇటువంటి నార్మ్స్ని పాటించకుండా కూడా చేశారని కూడా తెలుస్తుంది. ఒకసారి క్లియర్గా చూసుకుంటుంటే కూడా పక్కనే అక్రమ్ జ్యువెలర్స్, క్రిషన్ పర్ల్స్, మొత్తం కూడా గణేష్ కో, సూరజ్ భవన్, ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి. మొత్తం మీద కూడా కమర్షియల్ పర్పస్ కోసం ఈ జ్యువెలరీస్ అంతా కూడా పూర్తిగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ కమర్షియల్ బిల్డింగ్స్ అంతా కూడా రెసిడెన్సీ చేశారు. ఇక్కడనే బిల్డింగ్ షాప్ పక్కనే వీళ్ళు నివసించడం, అదే కాకుండా ఎటువంటి నార్మ్స్ పాటించకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇదంతా కూడా చేశారని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా చార్మినార్కి, అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా చార్మినార్కి ఒక్కసారి మనతో విట్నెస్ ఉన్నారు, మాట్లాడదాం. ఘటన జరిగేటప్పుడు మీరు ఉండేనా? मैडम 6:10 को नीचे दो लेडी ठहरा हुआ था. उन लोग ऐसे थोड़ा बोल रहा था कि ऊपर आँच लग गया, अंदर फैमिली हमारा बोले तो मैं और मेरा चार दोस्त था साथ. हम लोग मिलके अंदर घुस के शटर तोड़ के अंदर घुस गए. तो अंदर धुआं बहुत था. तो हम लोग क्या करें, फिर बाजू से वो अपने दीवार तोड़ के गए. हम लोग अंदर गए बाद में फिर बाद में 1 घंटे के बाद में ये सब आया, सब एम्बुलेंस वगैरह, पानी बुझाने वाला, पूरे लोग बाद में आए. अंदर गए तक पूरे बॉडियाँ हो गए थे. एक रूम में 7 जने पड़े हुए थे. 4 बेबी था,
वो निकाला और भी लोग थे कुछ మొత్తం ఎంతమంది చిక్కుకొని ఉన్నారు లోపల? सॉरी तेलुगु ले कितना जन है? टोटल 17 लोग आए हाँ। हम लोग 13 लोगों को निकाले और नीचे 2-3 लोग थे बोल के लोग बोले बच्चे कितना जन है? बच्चे 4 है उसके अंदर बाकी के पूरे बड़े हैं पूरे पूरे मर गए वो మొత్తం ఎంతమంది एकदम ఉంది? चुप యాక్చువల్గా 30 మెంబర్స్ ఉన్నారంట ఇట్లా, అందులో 5 మంది ఏదో అంటే ఇప్పుడే చాలా మందిని కాపాడాడు ఇతను చూసుకుంటే కూడా ఆ సమయంలో ఎవరు కూడా లేరు, నేను మాత్రమే ఉన్నాను, నేను నా ప్రాణాలని తెగేసి మరీ లోపడున్న వాళ్ళని కాపాడాను, ఆ సమయంలో మంటలు ఎగసి పడ్డాయి అంటూ కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. ఇతను మాత్రం అందరినీ కాపాడాడు, నా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నేను లోపలికి వెళ్ళాను. ఆ సమయంలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఒకవైపు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా కూడా మనకి లిస్ట్ వచ్చింది ఎవరైతే చనిపోయారో కూడా పూర్తిగా సుమారుగా దాంట్లో 5 చిన్న పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే ఇరాజ్, అరుష్, రిషబ్, అన్యా, ఇదియా, ప్రీతం ఇటువంటి వాళ్ళంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్రియాంశి చిన్న చిన్న పిల్లలు కూడా లోపల చిక్కుకొని ఉన్నారు. ఆ సమయంలో ఇతను ఎవరైతే చెప్తున్నారో అతను బయటికి తీసుకురావడం, ఆ పిల్లలందరినీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేశారు. పలుగురిని నేను రెస్క్యూ చేశానని అయితే పూర్తిగా చెప్తున్నాడు. అంటే చార్మినార్కి చూస్తుంటే కూడా జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇదంతా కూడా కమర్షియల్ పర్పస్ కోసం ఈ రెసిడెన్సీ అంతా కూడా పూర్తిగా కమర్షియల్ పర్పస్ కోసం అంతా కూడా మొత్తం ఇదంతా కూడా పూర్తిగా రెసిడెన్సీ పర్పస్ కోసం యూజ్ చేయరు. ఎప్పుడు కూడా కమర్షియల్ పర్పస్ అంటే మొత్తం మీద కూడా ప్లాస్టిక్ కానీ, క్లోత్స్ కానీ, లేకపోతే జ్యువెలరీ ఐటమ్స్ కానీ, గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు. అటువంటిది రెసిడెన్స్ పర్పస్ కోసం మనం ఒక్కసారి విజువల్స్ చూస్తుంటే కూడా ఏదైతే ఇక్కడ అంతా షాప్స్ ఉన్నాయో షాప్స్ పైన మనకి ఇప్పుడైతే ఏదైతే విండోస్ కనిపిస్తున్నాయి ఈ విండోస్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఆ విండోస్లో కూడా వీళ్ళు రెసిడెన్సీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. మొదట షాప్ అని చెప్పి మీరు వీళ్ళు షాప్లో పిల్లలు నివసించడం కానీ చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయారు. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు కూడా చనిపోయారు. పూర్తిగా ఇవాళంతా చూస్తుంటే కూడా చార్మినార్ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడిన సిచ్యువేషన్. అంటే మొన్నటికి మొన్న చార్మినార్ అంతా కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఇక్కడ వచ్చారో వాళ్ళంతా కూడా చార్మినార్ చూసి కల్చర్ గురించి, హెరిటేజ్ గురించి చాలా బాగా మాట్లాడారు. చార్మినార్ అంతా కూడా కలర్ఫుల్గా నిండిపోయింది. ఒకవైపు మర్ఫా బ్యాండ్ బాజాతోని వాళ్ళని వెల్కమ్ చేశారు. మొన్నటికి మొన్న అంటే 2 డేస్ క్రితం చూసుకుంటే కూడా చాలా కలర్ఫుల్గా హ్యాపీగా కనిపించిన చార్మినార్ ప్రాంతం ఇప్పుడు మాత్రం మొత్తము ఫైర్ యాక్సిడెంట్తో చార్మినార్ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడిన సిచ్యువేషన్. ఇప్పటికే ఉన్న వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. క్లూస్ టీమ్స్ ఆధారంగా కూడా అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు చోటు చేసుకుంది, ఎంతమంది చనిపోయారు, మెయిన్ రీజన్స్ ఏంటి, ఫైర్ ఎగ్జిట్స్ ఎందుకు లేవు, వీళ్ళు ఎటువంటి పర్మిషన్లు తీసుకున్నారనే విధంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది రావడం జరిగింది. పలుగురు అంటే ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో పలుగురు కూడా అక్కడనే ఉన్నారని చెప్తున్నారు. పలుగురు మేము కూడా కాపాడాం, మా వంతు సాయం కూడా చేసామంటే సివిలియన్స్ వాళ్ళంతు బాధ్యత అంటే సాటి మనిషి ఆపదలో ఉంటే మేము కాపాడాం అంటూ కూడా స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రము దాదాపు 17 మంది వరకు చనిపోయారు. 18 మందికి మాత్రం మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ లోపలనే 17 మంది వరకు చనిపోయారు. ఇంకొక అతను మాత్రం 90% అతని బాడీ మొత్తం కూడా తగలబడిపోయిందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ప్రధానంగా 25 మెంబర్స్ మాత్రం దీంట్లో చిక్కుకున్నారు. చిన్న చిన్న పిల్లలు అంటే సాధారణంగా చూసుకుంటే కూడా ముస్లిం కమ్యూనిటీలో పిల్లలు కూడా చాలామంది ఎక్కువ మందికి బర్త్ ఇస్తూ ఉంటారు. అటువంటిది ఒక 5-6 చిన్న చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 11 ఇయర్స్ పిల్లలందరూ కూడా లోపలనే చిక్కుకున్నారని తెలుస్తుంది. ప్రధానంగా కూడా పోలీసులు ఎవరు కూడా దీని మీద ప్రస్తుతం అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బ్యారిగేడ్స్ అంతా కూడా వేసి ఎవరిని లోపలికి రానిచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతము మంటలంతా కూడా ఆర్పేసే ప్రయత్నం చేశారు. పూర్తి కూడా కంట్రోల్ ఉంది. అయినప్పటికీ కూడా భారీగా ప్రాణ నష్టం అయితే జరిగింది. ఆస్తి నష్టం కన్నా ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా అప్పటికే అధికారులు వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అప్పటికే ఇక్కడికి వచ్చేయడం, ఆ తర్వాత వాళ్ళు వితిన్ 15 మినిట్స్ ర్యాపిడ్ యాక్షన్లో మొత్తం అంతా కూడా అధికారులు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? దీన్ని బట్టి చూసుకుంటే కూడా అధికారులు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? రైట్, ప్రస్తుతం మాత్రం అధికారులు ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి. అంటే ఎటువంటి క్లారిటీ లేదు మాకు, ఎంతమంది చనిపోయారు, దీనికి పూర్తిగా డీటెయిల్స్ అంతా కూడా ప్రెస్ నోట్ ద్వారా కూడా మేము అందిస్తామని చెప్తున్నారు. మంత్రి పున్నం ప్రభాకర్ మాత్రము 17 మందిని వరకు మేము రెస్క్యూ చేసాము, ఆ సమయంలో పలుగురు చనిపోయారంటూ కూడా పున్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే బ్యారిగేడ్స్ అంతా కూడా వేయడం, అదే కాకుండా మనం ఒకసారి విజువల్స్ అంతా చూడొచ్చు, వాటర్ అంతా కూడా ఇక్కడనే ఉంది. ఉదయం సుమారుగా
2-3 గంటల వరకు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇటువంటి కమర్షియల్ ప్లేసెస్లో రెసిడెన్సీ ఉండడం మొదటి తప్పు. అదే కాకుండా ఫైర్ నార్మ్స్ పాటించడం రెండో తప్పు. అంటే ఎగ్జిట్ ఎంట్రీ అంతా కూడా